హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే గోంగూర ఎండ్రాయిల్ కర్రీ అండి. గోంగూర ఎండ్రాయిలు మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. రెండు కలిపి కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. గోంగూర పచ్చడిల కన్నా గోంగూర ఎండ్రాయిల్ కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా గోంగూరని శుభ్రం చేసుకుని ఇలా ఆకులు తీసుకుని పెట్టుకోవాలండి. తర్వాత దాన్ని శుభ్రంగా నీళ్ళతో బాగా వాష్ చేసుకోవాలి. మట్టి ఉంటుంది, మట్టి అంతా పోయేంత వరకు బాగా వాష్ చేసుకోవాలండి. నేను వాష్ చేసాను. ఇక్కడ ఒక ప్యాన్లోకి కొన్ని వాటర్ తీసుకుని అందులోకి ఈ గోంగూరను మొత్తం కూడా వేసేయాలి. నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. ఇప్పుడు ప్యానాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పోపుకి కరివేపాకు, ఎండుమిర్చి తీసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి గోంగూర ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. గోంగూర ప్యానం మొత్తం నిండిపోయినట్టు ఉంటుందండి, కానీ ఇది ఉడికిపోయాక బాగా దగ్గరకు వచ్చేస్తుంది. సగం అయిపోతుందండి. మనం నీళ్ళు ఇందులో తగినంత వేసుకోవాలండి. ఆకు మునిగేంత వరకు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి గోంగూర ఉడికిపోతుందండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మనకి ఆకు బాగా సాఫ్ట్గా అయిపోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా అయిపోవాలండి. ఉల్లిపాయ నొక్క చూస్తే సాఫ్ట్గా అయిపోయి స్మాష్ అయిపోతే మనకి ఇది ఉడికిపోయినట్టు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి. అలాగే ఇక్కడ నేను బియ్యం కడిగి పెట్టాను. మేము బ్రౌన్ రైస్ వండుకుంటున్నామండి. అన్నంకి బ్రౌన్ రైస్ కడిగి పెట్టేశాను. మీకు బ్రౌన్ రైస్ ఎలా వండుకోవాలో వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి, వీడియో చేస్తాను. గోంగూర ఉడికిపోయింది కదండి. ఇప్పుడు అందులోంచి మిగిలిన వాటర్ని సెపరేట్ చేసేయాలి. వాటర్ని అంతా కూడా ఇంకో గిన్నెలో కొంపేయాలండి. వాటర్ మొత్తం తీసేసాను నేను. ఇప్పుడు ఇది గట్టితో కానీ లేదా పప్పు గుత్తుతో కానీ స్మాష్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం స్మాష్ చేసుకుంటే మనకి అవి స్మాష్ అవుతుందండి. మరి పేస్ట్లా చేసేయకూడదు. కొంచెం కచ్చాపచ్చగా మెత్తగా చేసుకోవాలి. మీ దగ్గర అవేమీ లేకపోతే ఇలా గుంట గరిటె ఉంటుంది కదండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గరిటెతో అలా స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం కచ్చాపచ్చగా స్మాష్ చేసానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను. తర్వాత ఇందులోకి మనం చింతపండు రసం వేసుకోవాలండి. ఆల్రెడీ గోంగూర మనకి కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ చింతపండు రసం పడుతుందండి. చింతపండు చాలా చిన్నది తీసుకుని నానబెట్టి చింతపండు రసం చేసుకుని ప్యాన్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ గోంగూర ఎండ్రాయిలు వండుకోవడం చాలా ఈజీ అండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా వండేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రాసెస్ అండి. కాకపోతే గోంగూర ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనకి దగ్గరికి అయిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఎండ్రాయిల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను. వేడి నీళ్ళతో వాష్ చేసుకోవాలండి ఎండ్రాయిల్ని. నేను క్లీన్ చేసాను. ఇప్పుడు పోపుకి కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి తీసుకున్నానండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఎండుమిర్చి చూసుకొని తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గరకు వచ్చేస్తుందండి. ఇందులో లైట్గా వాటర్ ఉంది కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోయి బాగా డ్రైగా అయిపోవాలి. అప్పటి వరకు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బ్రౌన్ రైస్ కూడా ఉడికిపోయింది. బ్రౌన్ రైస్ కుక్కర్లో ఎలా వండాలి, ఇలా గెంజాన్ని ఎలా వండుకోవాలో కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి, వీడియో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇందులో వాటర్ లేకుండా బాగా డ్రైగా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి. మనకి గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. హీట్ అయ్యాక మనం శుభ్రం చేసి పెట్టుకొని ఎండ్రాయిలు వేసుకొని వేయించాలి. ఎండ్రాయిలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వేడివేడి అన్నంలో గోంగూర ఎండ్రాయిలు వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి గోంగూర ఎండ్రాయిలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనకి ఎండ్రాయిలు ఫ్రై అవుతున్నాయి. ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. బ్యాచిలర్స్ అయితే కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా వండుకోవచ్చు ఈ కర్రీని.
మనకు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేయాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అవ్వాలండి. మనకి ఎండ్రీ ఫ్రై అయిపోతే తెలుస్తుంది. కొంచెం టెక్స్చర్ మారుతుందండి. అప్పుడు మనకి అవి ఫ్రై అయిపోయినట్టు. తర్వాత ఇందులో చివరగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించాలండి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే మనకి తాలింపు ఫ్రై అయిపోయింది. ఈ పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని ప్యానెల్లో వేసేసుకుందాము. గోంగూరలో ఇప్పుడు నేను గోంగూరలో వేసానండి. గోంగూరలో వేసాక ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి గోంగూర ఎండ్రాయిల్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, లేదంటే టేస్ట్ని మిస్ అవుతారు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఒకసారి కలుపుకున్నానండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.